హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు 2 వెరైటీస్ చూద్దాము, పట్టు అండ్ ఫ్యాన్సీ. ఫస్ట్ వెరైటీ మనకి లైట్ వెయిట్ పట్టు సారీస్. ఇది లేటెస్ట్ డిజైన్ అన్నమాట. మనకి స్లేట్ కలర్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. ఇక్కడ అంతా కూడా మనకి ఏంటంటే బార్డర్, కడీ బార్డర్ కిందంతా కూడా ఇక్కడ ఆరో మార్క్ టైప్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ మీద మనకి బాక్సెస్ లాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫిల్లింగ్ అంతా కూడా మనకి పింక్ కలర్, మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ గ్రే కలర్ కాంబినేషన్ అండి. బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి లైట్ ఎలిఫెంట్ గ్రే కలర్, కింద వచ్చేసి ఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి 3 కలర్ కాంబినేషన్, కింద కడీ బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ అంటే షోల్డర్ పార్ట్, కింద పార్ట్ బోర్డర్ కూడా మనకి ఇదే ఉంటుంది. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి 1 సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ తో ఒక బాక్స్ తీసుకున్నారు లైన్స్ వైజ్ గా. బాక్స్ లో మనకి అది కూడా ఏంటంటే వరుసగా కాకుండా మనకి క్రాస్ గా ఇచ్చారు, క్రాస్ లైన్స్ టైప్ లో. సేమ్ అదే డిజైన్ ని మనకి ఇక్కడ కలర్ చేంజ్, గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా మనకి క్రాస్ గా డిజైన్ ప్లస్ లైన్ టైప్ బాక్స్ లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిల్లింగ్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి 3 కలర్ కాంబినేషన్ తో గ్రీన్ అండ్ పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బాక్స్ టైప్ లో ఫిల్లింగ్ ఉంటుంది. టోటల్ గా సేమ్ మళ్ళీ ఇదే కలర్స్ మళ్ళీ రిపీట్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఆల్టర్నేటివ్ గా ప్రతి డిజైన్ అనేది రిపీట్ అవుతూ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్, మనకి బ్లాక్ గ్రే ఫుల్ గ్రే కలర్ కడీ బార్డర్. ఈ మనం శారీ షోల్డర్ లో చూసిన కాంబినేషన్ బార్డర్ హ్యాండ్స్ కూడా 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 8250. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. 8250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ కంచి పట్టు, చంద్రకాంత కలర్ అండ్ రెడ్ కలర్ 2 కలర్స్ మిక్స్ తో వచ్చిందండి. పళ్ళు కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. 1 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ అంతా కూడా మనకి బేస్ అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి అవుట్ లైన్ అంతా కూడా పింక్ వచ్చేటట్లు, మిడిల్ లో గోల్డ్ కలర్ ఫ్లవర్, ఇక్కడ అవుట్ లైన్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేటట్లు, మిడిల్ లో పింక్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఈ అంటే మనకి టిష్యూ పైన అక్కడక్కడ మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. పైన చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ మనకి రిబ్బన్ బోర్డర్ లాగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇది డార్క్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ డైమండ్ డిజైన్ అనేసి బేస్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చి దానిపైన కూడా మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా ఫ్లవర్ అంతా మనకి చంద్రకాంత కలర్, ఇక్కడ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి 2 కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ బోర్డర్. కింద బోర్డర్ ఏంటంటే మనకి కడీ బోర్డర్ వస్తుంది. మనకి కొంచెం బిగ్ సైజ్ లో మనకి కడీ బోర్డర్ ఇచ్చి మనకి ఇక్కడ హంసల్ని డిజైన్ చేశారనమాట. చూస్తున్నట్లయితే టోటల్ గా గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి హంసల్ని డిజైన్ చేశారు. టోటల్ బోర్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇదే బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. బిగ్ బోర్డర్ స్టైల్. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంది కదా, అంటే మనకి ఇక్కడ టోటల్ గా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని శారీలో ఏదైతే డిజైన్ చూసామో మనం మిడిల్ పార్ట్ లో అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారన్నమాట. కింద పైతాని పీకాక్స్ బోర్డర్ లాగా ఏదైతే వచ్చిందో సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 6100 పడుతుంది. 6100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది కొంచెం రేర్ కలర్ బ్రైడల్ కలెక్షన్ కి మనకి చాలా బాగుంటుంది. పళ్ళు పాటు వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ డిజైన్ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న లీవ్స్, మళ్ళీ మనకి ఒక కొంచెం చిన్న బడ్ టైప్ లో ఉండే లీఫ్ తీసుకుని మనకి ఒక బార్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న బార్డర్ క్రాస్ బార్డర్, ఇక్కడ చూసినట్లయితే బంచెస్ ఇచ్చారు, లీఫ్ బంచ్ ఇచ్చారు మనకి టోటల్ గా. అంటే ఈ పింక్ పైన గోల్డ్ కలర్, మళ్ళీ అక్కడ జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. అంటే మనకి టోటల్ గా పళ్ళులో ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ ఇచ్చారు. ఈ 2 డిజైన్స్ అనేవి వేరు వేరు డిజైన్స్ ఇచ్చారు అనమాట.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండి. అంటే ఇది మనకు కొంచెం రేర్ కలర్ అనే చెప్పవచ్చు. ఈ 2 కలర్స్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు బోర్డర్ చూసి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఏంటంటే ప్లెయిన్ శారీ కలర్ కాంబినేషన్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. కింద బోర్డర్ చూస్తుంటే కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కడీ బార్డర్ ఇచ్చారు, కింద పింక్ కలర్. ఈ పింక్ కలర్ మీద పళ్ళులో ఏదైతే మనం లీఫ్ బార్డర్ అదే బార్డర్ ని మనకి కింద ఇచ్చారు. పైన మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. అంటే 3D టైప్ ఆఫ్ బోర్డర్స్. ఓకే, ఇది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఆ బోర్డర్ అనేది. టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి పళ్ళులో మిడిల్ పార్ట్ లో చూసిన లీఫ్ బుటీస్ ఏవైతే ఉంటాయో అవే లీఫ్ బుటీస్ ని మనకి స్మాల్ సైజ్ లో టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ ఇచ్చారు. దట్టు మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లూ కలర్ అవడం వల్ల దానిపైన ఉన్నటువంటి గోల్డ్ కలర్ తో డిజైన్ ఏదైతే ఉందో ఇది బాగా హైలైట్ అవుతుందండి డిజైనింగ్ అనేది. దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్, 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 9300. 9300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పట్టులో మనకి లైట్ వెయిట్ శారీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇది ఆల్టర్నేటివ్ గా మనకి శారీ పళ్ళు అంతా కూడా డిజైన్ అవుతుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ వస్తుంది మనకి. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే బాటిల్ గ్రీన్ అంటే ఫుల్ మనకి బాటిల్ గ్రీన్ ఇచ్చి దాని బార్డర్స్ చూస్తున్నట్లయితే మనకి పైన పింక్ అండ్ గ్రీన్ కలర్ డబుల్ షేడ్ బార్డర్ వచ్చేసి మనకి లైన్స్ సెల్ఫ్ సన్న లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చి దాని మీద గోల్డ్ కలర్ కడీ లైన్స్ 2 ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డ్రాప్ డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి లైన్స్ వైజ్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా ఎల్లో, గోల్డ్, పింక్ కలర్ తో మనకి డ్రాప్ డిజైన్. ఇది డ్రాప్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, ఫుల్ శారీ అంటే మధ్యలో ప్లెయిన్ గా వదిలేసి మళ్ళీ సేమ్ డిజైన్ 3 కలర్స్ వేరియేషన్ తో డిజైన్ ఇచ్చి మళ్ళీ ప్లెయిన్ ఇట్లా మనకి ఏంటంటే జంపింగ్ టైప్ ఆఫ్ లైన్స్ లాగా తీసుకున్నారు. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి కొంచెం వేరియేషన్ ఉందండి. పైన బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి కంటిన్యూ చేస్తూనే ఇక్కడ పైతాని లోటస్ ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేశారు. బిగ్ సైజ్ లో ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్స్ ని బంచెస్ మోడల్లో కొంచెం గ్యాప్స్, ఎక్కువ గ్యాప్ కాకుండా కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, కలర్ కాంబినేషన్ బాగుందండి. దానిపైన మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కలర్ చాయిస్ ఉందా? ఓకే, బ్లౌజ్ కల్నేత సేమ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సారీలో ఉన్న బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 4500 పడుతుంది. 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కత్లో మనకి లైట్ వెయిట్ శారీ అండి. ఇది లేటెస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి. పళ్ళు కలర్ కాంబినేషన్ చూస్తుంటే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా మనకి సైడ్ వచ్చేసి మనకి పిరమిడ్ టైప్ లో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ మనకి క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ గ్రీన్ ఆల్టర్నేటివ్ గా రిపీట్ చేశారనమాట పళ్ళులో మనకి. ఇది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. 3 డిజైన్స్ ఉంటుంది. 3 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు ఇక్కడ. పైన వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్, కింద గ్రీన్ అండ్ బ్లూ కలర్ టిష్యూ ఇక్కత డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. దీని పైన అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి చాక్లెట్ కలర్ ఇచ్చారు. దానిపైన కూడా పైన ఉండే ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు. కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ కింద వచ్చేసి మనకి పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద టోటల్ గా ఇక్కత డిజైన్ ఇచ్చారు. వైట్ కలర్ మీద మనకి డ్రాప్ డిజైన్ మీద మనకి ఈ చాక్లెట్ కలర్ అలాగే గ్రీన్ కింద బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ కూడా మనకి కట్ బోర్డర్ లుక్ వస్తుంది. శారీ మొత్తం కూడా ఇదే లైట్ వెయిట్, చాలా లేటెస్ట్ డిజైన్ ఇది మనకి. బోర్డర్ కలర్ అండ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారండి. పైన మాత్రం కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ డబుల్ షేడ్ కడీ బోర్డర్. కింద ప్లెయిన్ పీచ్ ఇచ్చారు. అంటే మనకి ఆ ఇక్కత్ డిజైన్ అనేది మిస్ చేసి బోర్డర్ కడీ బోర్డర్ కింద సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10400 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా ఉంటాయి మనకి. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి. సేమ్ ఫ్యాబ్రిక్ లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం.
నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది టొమాటో పింక్. పింక్ కలర్ కాంబినేషన్ ప్లస్ పళ్ళు వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి జిగ్జా మనకి టెంపుల్ టైప్లో మనకి ఇచ్చారనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ 2 సైడ్స్, ఎల్లో మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ క్రేపర్ ఉంటుంది 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో ఎల్లో మీద సిల్వర్ కలర్ జరీతో జిగ్జాగ్ డిజైన్ వస్తుంది. సిల్వర్ ఇచ్చారనమాట. అంటే మనకి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ శారీ, పైన వచ్చేసి మనకి డబల్ షేడ్ ఎల్లో అండ్ పింక్ డబల్ షేడ్ బార్డర్. అండ్ సారీ మెయిన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కలర్స్ కాంబినేషన్ కల్నీతో మనకి బార్డర్ ఇచ్చారు. కింద సిల్వర్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం సింగిల్ కలర్ కాకుండా ఒకటి వచ్చేసి మనకి ఒక వి వచ్చేసి ఎల్లో, ఇంకోటి బ్లూ, ఇట్లా మళ్ళీ ఆల్టర్నేటివ్ గా మనకి కలర్స్ చేంజ్ అవుతూ మనకి డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా జిగ్జాగ్ టైప్ ఆఫ్ వస్తుంది. ఈ కింద సిల్వర్ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ ఉంటే ఇక్కడ 2 ఇంచెస్ తో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. లైట్ వెయిట్. మనకి దీంట్లో కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు ఎల్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్, సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సిల్వర్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4050 రూపీస్ పడుతుంది. 4050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్ సీకో వస్తుంది. పట్టులో కాకుండా సీకో ఫ్యాబ్రిక్ లో ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. దీనికి కడీ లైన్ లాగా 2 సైడ్స్ చిన్న జరీ బార్డర్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే టోటల్ గా ఇక్కత్ డిజైన్ ఫ్లవర్ క్రేపర్ తీసుకున్నారు. ఎల్లో కలర్, క్రీమ్ కలర్, అలాగే మనకి పింక్ కలర్. ఈ 3 కలర్ కాంబినేషన్ లో మనకి 2 సైడ్స్ క్రీపర్, మిడిల్ లో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది, లైట్ ఆరెంజ్ షేడ్. పైన బోర్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ 2 సైడ్స్, కింద గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇస్తారు మిడిల్ పార్ట్ లో. ఇక్కడ ఇక్కత్ డిజైన్ వస్తుంది. బోర్డర్ కి సారీకి మిడిల్ లో ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఇక్కడ మనకి స్నఫ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో ఇక్కత్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఫస్ట్ మనకి మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఇది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, పైనంతా కూడా గ్రీన్ కలర్ తో ఇక్కత్ సర్కిల్, మనకి క్రీమ్ కలర్ ఇక్కత్ సర్కిల్ ఒకటి ఇచ్చారు. దగ్గరగా మనకి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి కింద బోర్డర్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. లైన్స్ వైజ్ ఇచ్చి ప్లస్ దాని మీద మనకి క్రీమ్ కలర్, గ్రీన్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. పైన చూస్తున్న బ్లూ కలర్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ ఇక్కత్ డిజైన్ ఉంటుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇదే డిజైన్ వస్తుంది. కానీ బోర్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్ గా లుక్ వచ్చిందండి. స్టైలిష్ గా కూడా ఉంది. ప్లస్ సీకో మెటీరియల్ లో మనకి ఇక్కత్ డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే వచ్చిందో డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ మిస్ చేసి లైన్స్ వైజ్ బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి క్రీమ్ కలర్, ప్యూర్ కాటన్ వస్తుంది. ఓకే, ఇది మనకి టోటల్ గా గ్రే కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లోనే డిజైన్ ఇస్తే షేప్ మనకి టెంపుల్ టైప్, కానీ మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంతా కూడా బ్లాక్ కలర్, గ్రే కలర్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఒక 4 మ్యాంగోస్ ఒక డైమండ్ బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మ్యాంగో అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకొని దాని లోపల కట్ వర్క్ లాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. మళ్ళీ క్రాస్ లైన్స్ టెంపుల్ బార్డర్. ఈ బార్డర్ మాత్రం మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రేపర్స్ ఇచ్చేసి మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. వైట్ కలర్ కాంబినేషన్ శారీ, పైన బార్డర్ వచ్చేసరికి గ్రే కలర్, గోల్డ్ కలర్, ఇక్కడ బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మెయిన్ డోరియా టైప్ లో మనకి కాటన్ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్. దానిపైన టోటల్ గా కాంట్రాస్ట్ జరీతో మనకి అంటే వైట్ కలర్ జరీ, గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ ఒకటి, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ ఒకటి ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఆల్టర్నేట్ గా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఉందో చూద్దాం. పళ్ళు కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి.
సేమ్ బోర్డర్స్ అండి. ఇంతకు Same ముందు మనం borders. సారీలో ఏ బోర్డర్స్ అయితే చూసామో సారీకి 2 సైడ్స్ కూడా అదే బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. లైట్ స్కై బ్లూ, బేబీ పింక్ కలర్, ఇట్లా బేస్ కలర్స్ కలర్. బేస్ కలర్స్ ఓకే. మారుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2650 పడుతుంది. 2650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా ప్రింట్ అన్నమాట. కోటా ప్రింట్. ఓకే. ఇది పళ్ళు పాటు 1 మీటర్ 1 మీటర్ పళ్ళు ప్రింటెడ్ తో, అంటే పళ్ళు ఎండింగ్ లో వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ చందేరి, 2 సైడ్స్ గోల్డ్ అవుట్ లైన్ పింక్ తీసుకున్నారు. దానికి ఇక్కడ ప్రింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింట్ తీసుకున్నారు అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫిగర్స్ తో మనకి ప్రింట్ ఇచ్చారు టోటల్ గా. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రింట్ ని మనకి కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనకి వైకుంఠ ప్రింట్స్ అంటారు అన్నమాట వీళ్ళని. వైకుంఠ ప్రింట్స్. ఓకే. బోర్డర్స్ సాటిన్ బోర్డర్స్ వస్తుంది. పైన క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మనకి సాటిన్ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్, దానికి అవుట్ లైన్ పింక్ కలర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ బిగ్ సైజ్ లో మనకి తీసుకున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్, 1 బాక్స్ ప్లెయిన్ క్రీమ్ ఉన్నట్టు, మళ్ళీ ఇంకో బాక్స్ లో మనకి ఫిగర్ బుద్ధా స్ప్రింట్ లాగా మనకి డిజైన్ ఉంటుంది అనమాట. టోటల్ అది కూడా పింక్ అండ్ గ్రీన్ క్రీమ్ బ్రౌన్ కలర్ పళ్ళులో ఏ కలర్స్ అయితే యూస్ చేశారు సేమ్ కలర్స్ కాంబినేషన్ సారీ మిడిల్ పార్ట్ లో కూడా ప్రింటెడ్ లో ఇచ్చారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బాక్స్ బిగ్ చెక్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ క్రీమ్ కలర్ ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ ప్రింట్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నారు. దానికి సాటిన్ బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 1275 రూపీస్. 1275 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ టిష్యూ బ్యాక్గ్రౌండ్, అంటే 2 కలర్స్ లో కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సారీ అంతా కూడా ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. పళ్ళు ఇది మనకి, అంటే శారీ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ ఉంటుంది. పళ్ళుకు టోటల్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా డాట్స్, పోల్కా డాట్స్ ఇచ్చేసి చిన్న కడీ బోర్డర్, అక్కడ సైడ్ బిగ్ సైజ్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ పళ్ళుకి బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్లయితే డిజైన్ వస్తుంది మనకి. ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తో మనకి ప్లెయిన్, ఇక్కడ టిష్యూ బోర్డర్ ఇచ్చారు 2 కలర్ కాంబినేషన్. దాని కింద మనకి గోల్డ్ కలర్ తో ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ ఉంటుంది. ఈ ఫ్లవర్ అండ్ క్రీపర్ 3 సైడ్స్ వస్తుంది. 3 సైడ్స్ వస్తుంది అనమాట మనకి. పళ్ళులో వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో. ఓకే. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూస్తే కాంట్రాస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే పైన మనకి సేమ్ పైన షోల్డర్ లో చూసిన క్రీపర్ బోర్డర్, కింద వచ్చేసరికి రెడ్ కలర్ మీద పోల్కా డాట్స్ వస్తుంది గోల్డ్ కలర్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు మనకి. సేమ్ కావాలంటే కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది కదా, ప్లెయిన్ దొరుకుతుంది కాబట్టి మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ, జార్జెట్ మెటీరియల్ అండ్ షిఫాన్ కూడా వచ్చింది. లంగావోని టైప్ ఆఫ్ లంగావోని మోడల్. పైన వచ్చేసి మనకి బోర్డర్స్ నేవీ బ్లూ కలర్ గోల్డ్ కలర్ పైపింగ్, ఇక్కడ నెట్టెడ్ ఇచ్చారు. నెట్టెడ్ లోపలంతా కూడా మనకి రా సిల్క్ ఇచ్చేసి దాని మీద మనకి రోజ్ ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారనమాట మనకి. దానిపైన నెట్టెడ్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి వచ్చేసి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి షోల్డర్ పార్ట్, ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ. షోల్డర్ పార్ట్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ప్రింటెడ్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్. ఈ మ్యాంగోస్ కూడా దగ్గరగా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఫుల్ కవర్ అయ్యేటట్టు డిజైన్ ఉంటుంది. ఇది 2.5 మీటర్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు మనకి. జార్జెట్ మెటీరియల్ మనకి క్రీమ్ కలర్, అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. దీనికి హాఫ్ వరకు మనకి వర్క్ ఇచ్చారనమాట. బార్డర్ అయితే సేమ్ బార్డర్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి లైన్స్ సర్కిల్స్ లాగా క్రీమ్ కలర్, అవుట్ లైన్ గోల్డ్ కలర్. పై పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే నీ పార్ట్ వరకు డిజైన్ చేశారనమాట. ఇది శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది మనకి. దీనికి బ్లౌజ్ ఫ్రిల్ పార్ట్ కలర్ కాంట్రాస్ట్ అనమాట. షోల్డర్ అంతా కూడా మనకి షిఫాన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి జార్జెట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ ఉంటుంది. సారీకి 3 సైడ్స్ ఏదైతే కామన్ గా బోర్డర్ అనేది యాడ్ చేశారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా iచ్చారు. ఈ సారీ కాస్ట్ 2100 పడుతుంది. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చందేరి సిల్క్ అన్నమాట. చందేరి సిల్క్, పీచ్ కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు చూస్తున్నట్లయితే పళ్ళు అంతా కూడా మనకి ఒక జస్ట్ కడీ బార్డర్ లాగా టిష్యూ లైన్స్ ఉన్నట్టు బార్డర్ ఇచ్చారు. దాని మీదంతా కూడా మనకి ఒక ట్రైబల్ డిజైన్ ఉంటుందన్నమాట. ఒక ట్రీ కింద మనకి ట్రైబల్స్ ని డిజైన్ చేశారు. టెంపుల్ డిజైన్ 2 సైడ్స్ ఇచ్చారు మనకి. పింక్ కలర్ సేమ్ మనకి పింక్ కలర్ పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు ఎండింగ్ బార్డర్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బార్డర్, పైన పీచ్ కలర్ ప్లెయిన్ బార్డర్, దానిపైన స్టోన్స్ ఇచ్చారు మనకి. ఒక చిన్న ఫ్లవర్ లాగా మనకి బోర్డర్ అంతా కూడా స్టోన్స్ ని డిజైన్ చేశారు. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే కడీ బోర్డర్ తీసుకున్నారు బిగ్ సైజ్ లో మనకి. దాని మీద పళ్ళులో ఏదైతే మనం ట్రైబల్ డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. టెంపుల్ డిజైన్ ఇచ్చారు, స్టోన్స్ ఇచ్చారు, పింక్ కలర్ స్టోన్స్. ఓకే, మిడిల్ పార్ట్ మనకి సింగిల్ ట్రైబల్ ని డిజైన్ చేసి దానికి స్టోన్స్ ని ఇచ్చారు అనమాట. దీనిలో కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్స్ అన్ని లైట్ కలర్ కాంబినేషన్స్, కలర్స్ వేరియేషన్ కూడా ఉందండి. అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి లైట్ కలర్స్ వస్తాయి. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి స్టోన్స్ ఇచ్చారు. ఓకే, ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1675 రూపీస్ పడుతుంది. 1675 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఇది డిజైనర్ సారీ, పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. 2 కలర్ షేడ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. నావీ బ్లూ కూడా వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి వెల్వెట్ తీసుకున్నారు, మనకి మైక్రో వెల్వెట్ బ్లూ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి పికాక్ బ్లూ కలర్ తో మనకి సర్కిల్స్ బోర్డర్ ఒకటి, ఇక్కడ మ్యాంగో డిజైన్ బోర్డర్, క్రీపర్ బోర్డర్ ఉంటుంది. ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఇటాలియన్ క్రేప్ టైప్ ఇచ్చారు, ఫ్యాబ్రిక్ ఇటాలియన్ క్రేప్. దాంట్లో షేడెడ్ పైన పికాక్ బ్లూ, కింద వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది 2.5 మీటర్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ తీసుకున్నారు కదా, నావీ బ్లూ కలర్. ఇక్కడ సెపరేట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ తీసుకున్నారు. ఓన్లీ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ జార్జెట్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే ఇది ఫ్రిల్ పార్ట్ చూస్తున్నాం మనము. కింద మ్యాంగో బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ కి పైన అంతా కూడా బిగ్ సైజ్ లో మ్యాంగోస్ ని, అది కూడా ఫ్లవర్ లుక్ వచ్చేటట్లు, క్రీపర్ వచ్చేటట్లు మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. కుచిల్ల పార్ట్ మొత్తం లంగావని స్టైల్ టోటల్ గా. దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది మనకి. నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి. దానిపైన అంతా కూడా బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ ని డిజైన్ చేశారు. అంటే బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు. ఫుల్ డిజైన్ కవర్ చేశారండి. ఎక్కడ కూడా మనకి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వకుండా డిజైనింగ్ లోనే బాగా హైలైట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. 3000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి. పింక్ కలర్ లోనే కొంచెం లైన్స్ వైజ్ గా రెయినీ లుక్ కనిపించే విధంగా మనకి గోల్డ్ కలర్ టిష్యూ పళ్ళు తీసుకున్నారు. మనకి పళ్ళు ఎండింగ్ లో వచ్చేసి ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే కడీ బోర్డర్, దానిపైన మనకి పింక్ కలర్ అవుట్ లైన్ వస్తుంది రిబ్బన్ బోర్డర్ లాగా. అది మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది, కానీ షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ ఇచ్చారు. కింద సైడ్ మనకి బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది అనమాట. అంటే కడీ బోర్డర్ లో బిగ్ సైజ్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి పైన శారీ వచ్చేసి లైట్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లో మనకి ఫ్లవర్, అలాగే స్కై బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి లీఫ్ బోర్డర్. టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ వస్తుందండి సారీ ఎండింగ్. సారీ ఎండింగ్ వరకు వస్తుంది. ఇది మనకి రైనీ లుక్ ఉన్నటువంటి కొంచెం లైట్ గా అక్కడక్కడ క్రీమ్ కలర్ అలాగే పింక్ కలర్ టచ్ అయ్యేటట్లు మనకి శారీ బేస్ ఉంటుంది. దానిపైన మనకి షేడెడ్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ ఫ్లవర్ ఒకటి, పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ ఫ్లవర్ ఒకటి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద ఫ్రిల్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే ఆ క్రీపర్ అనే కలర్ కాంబినేషన్ సేమ్ ని మనకి క్రీపర్ కాకుండా బంచెస్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, టోటల్ గా మనకి డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారండి. ఈ సారీ 1700 పడుతుంది. 1700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.